కేసీఆర్ 2 ఏళ్ళు నేను నిన్న కూడా చెప్పాను, నేను 2 ఏళ్ళు ఆగాను, ఇక ఆగదలుచుకోలేదు అని. ఎందుకంటే ఇది మిడ్వే అప్పుడు హాఫ్ ఆఫ్ ది టర్మ్ అయిపోతుంది దగ్గర పడి. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ అనేది ఎన్నికల వైపు పరుగులు తీస్తాం. సో టువర్డ్స్ ఎలక్షన్స్ ఉండే పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇటీవల జరిగిన మీకు జూబ్లీహిల్స్ ఎలక్షను, పంచాయతీ ఎన్నికలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది కనుక ప్రధాన ప్రతిపక్షంగా తాము క్రియాశీలకంగా ఉంటే ఆ స్పేస్ తనకు నిలబడిపోతుంది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే రేపు ఆ స్పేస్లోకి ఇప్పటివరకు బీజేపీ రాలేదు, అవకాశం ఉండి కూడా బీజేపీ రాలేకపోయింది. ఆ ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇప్పుడు ఇటీవల మోడీ కూడా పార్టీ ఎంపీలను పిలిచి మందలించాడు. అలాగే బిఎల్ సంతోష్ వచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టి మందలించాడు. సో బీజేపీ ట్రైంగ్ టు రివైవ్, అంటే ఆ అవకాశాన్ని కోల్పోయామే. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అపూర్వ అవకాశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్కు మనం అపోజిషన్ స్పేస్లో వదిలేసామే అనేది బీజేపీలో మొదలైంది. సో బీజేపీ మరింత చురుగ్గా అపోజిషన్ స్పేస్లోకి దూసుకురాకముందే ఆ అపోజిషన్ స్పేస్లో కేసీఆర్ కనుక ముందుండి ప్రవేశిస్తే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే మీకు